ఆలమూరు పోలీసులు చోరీ కేసును వారం రోజులు తిరగకుండానే ఛేదించారు. నవంబర్ 26వ తేదీ నాడు ఆలమూరు మండలం చొప్పెళ్ల గ్రామంలో విశ్వనాథుల వీరభద్రరావు ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి 3 లక్షల రూపాయల నగదు 48 గ్రాముల బంగారు ఆభరణాల్ని అపహరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలమూరు ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేయగా రావులపాలెం సిఐ విద్యాసాగర్ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో చొప్పెళ్ల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న కడియం మండలం రాజోలకు చెందిన వినోద్ కుమార్, ఏలూరు పవన్ కుమార్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నారు. వీరి నుంచి అపహరించిన నగదు, బంగారు ఆభరణాలని స్వాధీనం చేసుకున్నామని సిఐ విద్యాసాగర్ తెలిపారు. ఈ బంగారం ఉంటుందని చెప్పి ఇతనికే చెందిన ఏలూరు వీళ్ళ ఫ్రెండే అనమాట. ఇతను కూడా ఏలూరు వినయ్ కుమార్, ఇతనితో కూడా రాజోలు కడియం, వీళ్ళిద్దరూ కలిసి ఎలాగన్నా దొంగతనం చేయాలని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉదయం 26వ తారీఖు మార్నింగ్ ప్రతిరోజులాగానే 4ంటికి లేచి స్వామిమాల్లో పూజ చేసుకోవడానికి వెళ్తే అతనితో పాటు ఇతను కూడా ఏలూరు పవన్ కుమార్ కూడా ఇతని ఫ్రెండే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు అర్ధరాత్రి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుని తమ్మ వినోద్ కుమార్, ఏలూరు పవన్ కుమార్ ఇద్దరు ప్లాన్ చేసుకుని ఆ బీరువాలో దాచిన ఆ బంగారపు నెక్లెస్ని, ఈ క్యాష్ని కూడా దొంగిలించి ఎవరైతే మన తమ్మ వినోద్ కుమార్ ఉన్నాడో అతను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దాచిన తర్వాత అతను కూడా శబరిమల మాల వేసుకున్నాడు కాబట్టి శబరిమల వెళ్ళొచ్చి ఇద్దరు వచ్చిన తర్వాత పంచుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుని ఎప్పుడైతే శబరిమల నుంచి వచ్చారో నిన్న వీళ్ళ మీద మాకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళ మీద నిఘా పెట్టాం. వీళ్ళని అనుమానించి ఈరోజు మన చొప్పెళ్ల సెంటర్లో నేను, ఆలమూరు ఇన్ఛార్జ్ ఎస్ఐ గారైన రాము ఎస్ఐ గారు, అదేవిధంగా మా సిబ్బంది స్టాఫ్ అందరం కలిపి వాళ్ళిద్దరినీ పట్టుకొని మన చొప్పెళ్ల సెంటర్లో వాడి వద్ద నుంచి 3 లక్షల క్యాష్ని, ఈ చోరీ సొత్తు ఏదైతే ఉందో ఈ 3 లక్షల క్యాష్ని, ఈ బంగారపు నెక్లెస్ని కూడా రికవరీ చేయడం జరిగింది. దీంట్లో మా ఈ క్రైమ్ డిటెక్ట్ చేసినందుకు మా స్టాఫ్ని, అదేవిధంగా ఆలమూరు ఎస్ఐ గారిని, ఇన్ఛార్జ్ ఎస్ఐ రాము గారిని కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన ఆలమూరు మండలానికి కావచ్చు, కొత్తపేట నియోజకవర్గంలో అందరికీ ప్రజలందరూ కూడా ముఖ్య విన్నపం ఏంటంటే ఎక్కువ దొంగతనాలు అవుతూ ఉన్నాయి. ఈ దొంగతనాలు నియంత్రించడంలో పోలీసులే చేస్తారులే, పోతే పట్టుకుంటారులే అనే టైప్లో కాకుండా మీ జాగ్రత్తలు మినిమం మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఉంటాయి. ఇటువంటి క్యాష్ ఉన్నప్పుడు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం, లేదా గోల్డ్ ఉన్నప్పుడు బ్యాంకులో లాకర్స్లో పెట్టుకోవడం, లేకపోతే వేరే ఊర్లో వెళ్తున్నప్పుడు ఈ బంగారం కానివ్వచ్చు, ఈ క్యాష్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా